హాయ్ అండి, అందరికీ వందనాలండి. దేవునామానికి స్తోత్రాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు చదువుతున్న నన్ను వినిచిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటూ కాపరివై నడిపిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేసిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నా ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 4వ అధ్యాయం అండి, 362వ పేజీ ఎడమవైపు ఉందండి. మొదటి వచనము. అతడు 20 మూరలు పొడవును 20 మూరలు వెడల్పును 10 మూరలు ఎత్తును గల ఒక ఇత్తడి బలిపీఠమును చేయించెను. పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించెను. అది ఈ అంచుకు ఆ అంచుకు 10 మూరల ఎడమ గలది. దాని ఎత్తు 5 మూరలు, దాని కైవారము 30 మూరలు. 3వ వచనము. దాని క్రింద తట్టున ఎద్దులు రూపింపబడి ఉండెను. అవి ఒక్కొక్క మూరకు 10 ఉండెను. అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను. ఎద్దులు 2 వరుసలు తీసి ఉండెను. అవి తొట్టితో కూడనే పోతబోయబడెను. అది 12 ఎద్దుల మీద నిలవబడెను. 3 ఎద్దులు ఉత్తరపు తట్టు, 3 పడమటి తట్టు, 3 దక్షిణపు తట్టు, 3 తూర్పు తట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను. వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను. 5వ వచనము. అది బెత్తెడు దళము గలది. దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండెను. అది 30 పుట్ల నీళ్లు పట్టును. 6వ వచనము. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టుకు 5 ఎడమ తట్టుకు 5 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు. 7వ వచనము. మరియు వాటిని గూర్చిన విధి అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 ఉంచెను. 100 బంగారపు తొట్లను చేయించెను. 9వ వచనము. అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను. సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడి పార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను. 11వ వచనము. హూరాము పాత్రలను బూడిద ఎత్తు చిప్పకోలలను తొట్లను చేసెను. రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హూరాము సమాప్తి చేసెను. దాని వివరమేమనగా 2 స్తంభములు, వాటి పళ్ళెములు, వాటి పై భాగమునకు చేసిన పీటలు, వీటి పళ్ళెములు, ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పుటకైన 2 అల్లికలు. 13వ వచనము. ఆ స్తంభముల శీర్షముల 2 పళ్ళెములను కప్పునట్టి అల్లికకు 2 వరుసలుగా చేయబడిన 400 దానిమ్మ పండ్లు. 14వ వచనము. మట్లు మీద నుండు తొట్లు, సముద్రపు తొట్టి దాని క్రింద నుండు 12 ఎద్దులు, పాత్రలు, బూడిద నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరము కొరకు మంచి వన్నెగల ఇత్తడితో చేసెను. యొర్దాను మైదానమందు సుక్కోతునకును జరేదాతుకును మధ్యను జగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను. ఎత్తు చూడలేనంత ఇత్తడి తన యొద్ద ఉండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటినీ బహు విస్తారముగా చేయించెను.
దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటినీ, బంగారపు పీఠమును, సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను, వాటిని గూర్చిన విధి ప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను, పుష్పములను, ప్రమిదలను, కత్తెరలను, కారులను, తొట్లను, గిన్నెలను, ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను. మరియు మందిర ద్వారము లోపలి తలుపులను, అతి పరిశుద్ధ స్థలము యొక్క లోపలి తలుపులను, దేవాలయపు తలుపులను అన్నీయు బంగారంతో చేయబడెను. 5వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి, తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదుపురము నుండి తీసుకొని వచ్చుటకే సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ వచ్చిన తరువాత ఇశ్రాయేలీలు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇశ్రాయేలీల సమాజకులందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీయులను, యాజకులను, మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్టములుగా ఉపకరణములన్నిటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కేరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. మందసముండు స్థలమునకు మీదుగా కేరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలువెళ్ళిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలను తప్ప మరి దాని యందు మరేమీ లేదు. 11వ వచనము. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. 12వ వచనము. ఆసాపు, హేమాను, ఎదూతూనుల సంబంధమైన వారును, వారి కుమారులకును, సహోదరులకును, సంబంధులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని, తాళములను, తంబురలను, సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. 13వ వచనం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును, పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమునున్న చోటు నిలువలేకపోయిరి. 6వ అధ్యాయం అండి. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేసెను. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి, రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలిచియుండగా వారిని దీవించెను.
మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. 5వ వచనము, ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుషుని అయినను నేను నియమింపలేదు. 6వ వచనం, ఇప్పుడు నా నామము ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయెను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడనైన యెహోవాకు మందిరమును కట్టించి, యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచుతునని చెప్పి. 12వ వచనము, ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. 13వ వచనము, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి దానిమీద నిలిచియుండి సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. 14వ వచనము, యెహోవా ఇశ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. 15వ వచనము, నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్లుగా దానిని నెరవేర్చి ఉన్నావు. 16వ వచనము, నీవు నా ముందర నడచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీల సింహాసనము మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోవుడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలీల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇశ్రాయేలీల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక. 18వ వచనము, మనుషులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనయందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. 20వ వచనము, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచుదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింపగలు నిలుచునుగాక. 21వ వచనము, నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. 22వ వచనము, ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకే అతని మీద ఒట్టు పెట్టుబడి ఒక ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు
నీవు ఆకాశమందుండి విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. 24వ వచనము. నీ జనులైన ఇశ్రాయేలీయులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందుండు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియునప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. 28వ వచనము. దేశమునందు కరవు గాని తెగులు గాని కనబడినప్పుడు అయినను గాడుపు దెబ్బ గాని చిత్తపట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను. 29వ వచనము. ఎవడనేను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయూ ప్రార్థనలన్నీయూ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగినవాడవు మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు చాచిన చేతులను గూర్చియు వినిన వారై దూరదేశము నుండి వచ్చిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొర్రపెట్టిన దానిని నీవు దయచేయుదువుగాక. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేరనుద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదువుగాక. పాపము చేయని వాడెవడనూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టు కానీ సమీపమైనట్టు గాని తమ దేశములకు పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి చెప్పుకొని మనసు త్రిప్పుకొని పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికి నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికి నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసినేడలా నీ నివాస స్థలమైన ఆకాశం నుండి
నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. 40వ వచనము. నా దేవా, ఈ స్థలమందుండు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన పరాజ్ముఖుడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనుము.